మానవుడు అయితే మానవుడు జీవిస్తున్నాడే కానీ మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎవరైనా చనిపోతే చచ్చిపోయాడు అంటున్నారు. చనిపోయిన తర్వాత ఎంతవరకే మన జీవితం అని అనుకుంటున్నారు. అయితే 2025 సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు పుణ్యదాన బలియాగం జరిగించిన ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కోసం చెప్పడానికే విశాఖపట్నం నుంచి వచ్చి ఉన్నాం. అయితే ఎందుకు మానవుడు దేవుడిని తెలుసుకోవాలి అంటే మానవుడికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఈ దగ్గర ఉన్న దేవుని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఏదో బతుకుతున్నాము, జీవిస్తున్నాము, ఏదో చేస్తున్నాము అని అనుకుంటున్నాడు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఎవరు? నీ కొరకు రక్తమోక్షణ జరిగించే దేవుడు ఎవరు? అలాంటి దేవుడు ఎవరని చాలా మంది తెలిసినా సరే ఆయన వద్దకి రావట్లేదు. అయితే 2025 సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు పుణ్యదాన బలియాగం జరిగించిన దేవుడు యేసుక్రీస్తు మానవుల యొక్క పాపం నుంచి విడిపించబడాలని, మానవుల యొక్క పాపం విడిపించబడితేనే ఒక స్వర్గమో ఒక వైకుంఠం, నాకు ఒక స్వర్గమో పరలోకమైనది ఉన్నదని, ఆ పరలోక పక్షానికి వెళ్ళాలి అంటే పాపమునైనా దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. నీతిమంతుడైన నీ కొరకు నా కొరకే ఆయన మహిమను విడిచి భూమి మీదకి వచ్చి మానవుల కొరకు మరణించి ముత్తుంటేనే తిరిగి లేచిన ఏకైక దేవుడైనా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, ఏ బాధతో ఉన్నావో, ఏ వ్యాధంతో ఉన్నావో, ఏ కష్టంతో ఉన్నావో నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యేసు నువ్వు ఎక్కడున్నా సరే యేసయ్యా ఇదిగో నీ బిడ్డలు చెప్పారు కదా నువ్వు దేవుడు అని, ఈ బాధలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ రోగంలో ఉన్నానని ఆయనతో చెప్పుకుంటే ఆయన విడుదల చేస్తాడు. మనసులో చెప్పుకుంటే విడుదల రాదు. ఈ మనసులో పెట్టుకొని ఆ దేవుడితో చెప్పుకుంటే మీకు విడుదల వస్తుంది. ఈ ఆత్మకి రక్షణ వస్తుంది. ఆత్మకి రక్షణ వస్తే ఆ సర్వమైన పట్టణం, వైకంఠన పట్టణం, సర్వకమైన పట్టణానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆ పట్టణానికి వెళ్ళాలి. చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం ఎండలు భయంకరంగా ఉన్నాయి. భూమి మీద ఎండలు భయంకరంగా ఉన్నది. ఈ ఎండ ఏ విధంగా కనబడుతుందో నరకము సర్వకమైనది కూడా ఉంది. ఆ నరకం తప్పించబడాలంటే ఆయన అన్నది నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవరూ కూడా తండ్రి వద్దకు రాలేదని చెప్పారు. ఆయన దగ్గరికి రండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపం లేని దేవుడు, అందరిని ప్రేమించే దేవుడు. ఆయన ఆ దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు. అందుకే మీ గ్రామానికి వచ్చాం. మీ గ్రామము ఆ దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారు. మీ నాయకులు పెద్దల్ని, గ్రామంలో ఉన్న పెద్దలు ఆ దేవుడు ప్రేమిస్తున్నారు. ఆ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.